హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్‌లో నేను బాల్కనీలో ప్లాంట్స్‌ని గ్రో చేస్తున్నాను. సో, అది చూపిస్తున్నాను. అదేమో కాస్కోలో నుంచి మట్టి తీసుకొచ్చాను. నా దగ్గరున్న ప్లాంట్స్ అయితే ఇవి. సో, ఫస్ట్ అయితే దీంట్లో పుదీనా కాడలు పెట్టాను. సో, అది. అండ్ ఇది లాస్ట్ టైమ్ శివరాత్రికి ఒక ప్లాంట్ తీసుకొచ్చాము మేము ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి. ప్లాంట్స్ తీసుకొచ్చాము. ఆ ప్లాంట్ కూడా ఇందులోకి షిఫ్ట్ చేయాలి. సో, ఈ పాట్స్‌కి నేను ఇట్లా హోల్ చేశాను కింద. సో, ఆ స్టిక్కర్ రిమూవ్ చేసి, హోల్ చేసి, ఈ ఆర్గానిక్ చాయిస్ అని చెప్పేసి ఇది కాస్కోలో దొరుకుతుంది ఈ మట్టి. 50 ఎల్‌బీస్ ఉంటుంది. $10 ఆర్ $11కి వచ్చింది. సో, ఈ 2 పార్ట్స్‌లోకి నేను మట్టిని ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మనీ ప్లాంట్ అండ్ ఆ ఫ్లవర్ 2 కలిపి అందులో ఒకటి, ఇందులో ఒకటి పెట్టడానికి. సో, అలా పెట్టేసాననమాట. జస్ట్ అది ఒకటైతే చనిపోయింది. ఒకదానికి 2 ఆకులున్నాయి మనీ ప్లాంట్. అండ్ ఇది దీనికైతే మొగ్గలు గూడా వచ్చాయి బాగా ఫ్లవర్స్. ఇది ఇది పెట్టినంక నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత తీసినది ఈ వీడియో. సో, బానే గ్రో అవుతున్నాయన్నమాట. అదే మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడేమో వాటరింగ్ చేస్తున్నాను. సో, ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఎందుకంటే టెక్సాస్‌లో బాగా ఎండలున్నాయి. అండ్ మాకు ఆఫ్టర్‌నూన్ నుంచి లైక్ ఈవినింగ్ దాకా బాగా ఎండొస్తుంది. సో, అందుకే 2 టైమ్స్ వాటర్ చేస్తున్నాను. అండ్ ఇవొచ్చేసి వాల్మార్ట్‌లో కొన్ని తీసుకొచ్చాననమాట నేను ఇవి. సీడ్స్ ఫ్లవర్‌వి ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ ఇవి 3 వచ్చేసి 5-8 డేస్‌లో వచ్చేస్తాయని చెప్పేసి ఉంది. అది మాత్రమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చామంతి. సో, ఫస్ట్ నేను ఇవి వస్తాయా రావో ఫస్ట్ టైం కదా! సో, ట్రై చేద్దామని చెప్పేసి ఈ స్ట్రాబెర్రీ బాక్సెస్ అండ్ ఉంటాయి కదా! సో, ఇట్లా కింద హోల్స్ ఉంటాయి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో మట్టి ఏసి నేను ట్రై చేస్తున్నాను. లైక్ అవి కొంచెం మొలకలొచ్చిన తర్వాత పాట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే అవి వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు కదా! సో, అందుకని చెప్పేసి నేను ఇలా ఒక 3 తీసుకున్నాను. ఆ 3కి కింద టిష్యూ పేపర్స్ పెట్టి దాని మీద మట్టి ఏసి అదేమో ఇందులో ఏమో ఒక 2 అండ్ ఇందులో ఏమో 1. సో, ఇట్లా డివైడ్ చేసుకొని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఈ వైట్ చామంతి తీసుకొని ఇందులో అయితే పెట్టేస్తున్నాను. సో, ఆ గింజలైతే అలా ఉన్నాయి. మీకు చూపిచ్చాను. నేను కూడా ఫస్ట్ టైం. బట్ వస్తుందో రాదో తెలీదు. బట్ ట్రై అయితే చేద్దామని చెప్పేసి అలా చేశాను. సో, అందులో అయితే పెట్టేస్తున్నాను. సో, చూసారు గదా! ఇందులో అయితే ఈ విత్తనాలైతే ఏసేసాను. దెన్ ఈ మిడిల్ పార్ట్‌లో 2 ఏస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర 3 ఉన్నాయి ఎంప్టీవి. సో, అందుకని చెప్పేసి ఇలా ఏస్తున్నాను. సో, ఇదొక వెరైటీ. దీనివైతే ఇలా ఉన్నాయి. సో, ఫస్ట్ దాంట్లో అయితే ఒకటేసాం గదా! ఈ సెకండ్ దాంట్లో గూడా ఒకటైతే ఏసేద్దాము. దెన్ తర్వాత లాస్ట్‌లో 2 ఉన్నాయి గదా! 2 వెరైటీస్ అవైతే ప్లేస్ చేసుకుందాము. ఇందులో గూడా ఏసేసాము. సో, ఇలా అయితే ప్లేస్ చేసేసాను. ఇది గూడా అయిపోయింది. ఇందులో 2 ఇదొకటి అండ్ ఇదొకటి. సో, ఇప్పుడు నిలువుగా తీసుకుంటే మళ్ళీ మనం కన్‌ఫ్యూజన్ అవ్వకుండా 2 లైన్స్ మాత్రమే తీసుకుందాం.
అందుకని చెప్పేసి జస్ట్ అడ్డంగా 2 తీసుకుంటున్నాను. ఇది బంతి చెట్టు. ఓన్లీ 2 లైన్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఇందులో. సో, ఒక సైడు ఇవి, ఒక సైడు అది. ఇంకొక సైడు అవి. బట్ ఇవి నేను ఇందులో ఏసేటప్పుడు కొంచెం డౌట్‌తోనే ఏసాను. ఇవి వస్తాయా? రావా? బట్ చూద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. సో, ట్రై చేసేసాను. వేసేసాను ఇట్లా 3 అండ్ ఆ 3 పార్ట్స్ అయితే ముందు ఆల్రెడీ ప్లేస్ చేశాను. అండ్ ఇవి దీనికి వాటరింగ్ చేస్తున్నాను. ఇలా నేను ఒక 5 డేస్ చేశాను వాటరింగ్. దెన్ తర్వాత చిన్నగా మొలకలొస్తున్నాయన్నమాట. సో, ఇవైతే 5 డేస్‌కైతే మొలకలైతే చిన్నగా వచ్చేసాయి. చూసారా ఇందులో 2 వెరైటీస్, అందులో ఒక వెరైటీ. అండ్ ఇది చామంతి చెట్టు. సో, దీనికి చాలా టైం పడుతుంది. 10-14 డేస్ పడుతుంది. సో, అవి ఇంకా రాలేదు. సో, ఇది ఒక 1 వీక్ తర్వాత ఇంకొంచెం పెద్దగా అయ్యాయన్నమాట. ఇలా అయ్యాయి. సో, ఈ బంతి చెట్లయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఇవి కూడా ఇంకా కొంచెం పెద్దగా గ్రో అయినాయి. సో, అట్లా ఇది ఇంకొక వీక్‌లో ఇలా అయినాయన్నమాట. సో, ఇవైతే ఈ పాట్‌లకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసాను. బంతి చెట్లు అండ్ ఇంకొక నార్మల్ చెట్లు ఫ్లవరింగ్‌వి. సో, అవే అన్నమాట. బంతి చెట్లయితే 2 పాట్స్‌లోకి డివైడ్ చేసి ఇలా చేసేసాను. మొత్తం 2 పార్ట్స్‌కి వచ్చేసాయి. ఫైనల్‌గా అయిపోయినాయన్నమాట. అండ్ ఇంకొక వెరైటీ ఉంది గదా! సో, వాటికి నా దగ్గర పాట్స్ లేవప్పుడు ప్రెజెంట్. బట్ అందులో చాలా పెద్దగా అయిపోతున్నాయని జెప్పేసి నా దగ్గర ఈ మిల్క్ పాట్స్ ఉంటే, సో, ఇవి మిల్క్ బాటిల్స్‌ని ఇలా కట్ చేశాను. ఇవి ఒక 3 బాటిల్స్ తీసుకొని ఇలా కట్ చేశాననమాట. కట్ చేసేసి ఇవన్నీ ఇందులోకి ప్లేస్ చేసేస్తున్నాను. సో, ఫైనల్‌గా ఈ మూడిట్లకి అవి ప్లేస్ చేశాను. సో, బంతి చెట్లు అండ్ ఇవి. ఇవి 2 వెరైటీస్ మనం పెట్టాం గదా! సో, ఇంకా 2 ట్రేస్ ఉన్నాయి నా దగ్గర. సో, వాటికి గూడా పాట్స్ కావాలి. సో, ఫస్ట్ అయితే వాటరింగ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో, అందులో నుంచి ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేశాం గదా! చెట్లన్నీ లైక్ ఇట్లా వాడిపోయినట్టుగా అనిపిచ్చాయి. ఇది డే 2 వ్లాగ్ ఇది. ఇది డే 2. సో, డే 2లో నేను మళ్ళీ వాటరింగ్ చేస్తున్నాను. నిన్న మొత్తం నీట్‌గా సెట్ చేసేసాం గదా! సో, పుదీనా అయితే లైక్ మెల్లగా వస్తుంది. అండ్ మనీ ప్లాంట్ గూడా వస్తుంది. ఓన్లీ ఇప్పుడు 3 ఆకులు మాత్రమే ఉన్నాయి. దీనికి ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ కొన్ని కట్ చేశాను. బట్ స్టిల్ మళ్ళీ ఇంకా కొన్ని కొత్త ఫ్లవర్స్ అయితే వచ్చినాయి దానికి. సో, ప్రెజెంట్ అయితే మన ట్రీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఇవి 2 గూడా కొన్ని పాట్స్ తీసుకొచ్చి అడ్జస్ట్ చేయాలి. సో, ఇది నెక్స్ట్ డే చూసారా? ఎంత లైక్ బ్రైట్‌గా మంచిగా ఇట్లా బాగున్నాయన్నమాట. ఈ ట్రీస్ ఇంకా పెద్దగా అయితున్నాయి. సో, వీటిని గూడా చేంజ్ చేయాలి పాట్స్‌లోకి మనం. మన దగ్గరైతే పాట్స్ లేవు. ఇప్పుడైతే పాట్స్ తీసుకొచ్చాను. మళ్ళీ ఒక 5 పాట్స్ అయితే తీసుకొచ్చాను. అందులో 4 అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో, ఇవైతే ఫస్ట్ ఇందులో మట్టి అయితే ఏసేసుకుందాం. సో, ఈ బ్యాగ్ వచ్చేసి నాకు కాస్కోలో తీసుకున్నాము ఇది. 10 ఆర్ $11 ఉంది. 50 ఎల్‌బీస్ వచ్చింది. సో, మంచిగా సరిపోయిందనమాట మట్టి నాకు. సో, ఈ ట్రే ఏమో ఇవి రెండిట్లో ప్లేస్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకొక ట్రే ఏమో ఇంకా రెండిట్లో ప్లేస్ చేద్దాం అనుకున్నాను. సో, ఇలా ఒకటైతే అయిపోయింది. అండ్ సెకండ్‌లో గూడా ఈ సెకండ్ వన్ దాంట్లో గూడా మొత్తం ప్లేస్ చేసాం. అలా అయిపోయింది. అండ్ ఇది లాస్ట్ ట్రే మన దగ్గర. సో, ఇది చామంతి, వైట్ చామంతి.
సో దీన్ని కూడా ఇలా 2 పాట్స్‌లోకి డివైడ్ చేసేసాను. సో అలా అయిపోయింది. ఇది కొంచెం మట్టి మాత్రం మిగిలింది. సో నా దగ్గర ఫ్లవరింగ్ చేసాం కదా! ఆ ఎంప్టీ పాట్‌లో ఇందులో పెట్టాను. దీంట్లో కూడా కొన్ని సీడ్స్ ఏసాను. టమాటా సీడ్స్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వాటరింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో మన ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. మీరిక్కడ నోటీస్ చేస్తే లైక్ బంతి చెట్లు కూడా కొంచెం పెద్దగా అయ్యాయి. బట్ నేను ఇది అంతా క్యాప్చర్ చేయలేదు. డైరెక్ట్‌గా ఇంకా ఫ్లవర్స్ వచ్చిన తర్వాతనే క్యాప్చర్ చేశాను. సో నా దగ్గర ఒక స్ప్రే బాటిల్ కూడా ఉంది. సో జస్ట్ వాటరింగ్ అయిపోయిన తర్వాత పైన కూడా ఇట్లా నేను స్ప్రే చేస్తూ ఉన్నాను. దెన్ ఫైనల్‌గా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. బంతి చెట్లకి వచ్చాయి అండ్ ఈ ఫ్లవర్స్‌కి కూడా మొగ్గలొచ్చాయి. బట్ ఇంకా ఫ్లవర్స్ అవ్వలేదు. 1 ఆర్ 2 ప్లాంట్స్‌కి మాత్రమే ఫ్లవర్స్ వచ్చాయి. సో అది దాని మొగ్గ. అండ్ ఇవి ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది. కొంచెం పర్పుల్ కలర్‌లో ఉంది. అవేమో చాలా పెద్దగా హైట్‌గా అయ్యాయి. బట్ ఫ్లవర్స్ అయితే అలా వచ్చాయి. ఇక్కడ మింట్ చూస్తే ఇది కూడా చాలా పెద్దగా నేను చాలా కట్ చేశాను. ఇప్పటికి మేమైతే యూజ్ చేసుకున్నాము. పుదీనా బట్ స్టిల్ వచ్చింది. చూసారా 2 మనీ ప్లాంట్స్ ఆకులుండే. 2 ఆకులున్నాయి. ఇప్పుడు 6 అయ్యాయి ఆకులు. సో అవి చామంతివి ఇంకా ఫ్లవర్ రాలేదు. అండ్ దీనికైతే ఫ్లవర్స్ అయితే అయిపోయినాయి. సో ఏదైనా కష్టపడితే ఫలితం వస్తుంది అంటారు కదా! సో అదనమాట. ఈ ప్లాంట్స్‌ని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఈ 2 ప్లాంట్స్ వచ్చేసి మదర్స్ డే గిఫ్ట్‌గా వచ్చినవి ప్లాంట్స్ ఇవి. ఇవి నాకు లోస్‌లో వచ్చాయి. అండ్ ఈ ఎంప్టీ పాట్‌లో టమాటా సీడ్స్ ఏస్తే అవి కూడా గ్రో అయినాయి. ఇది బయట నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. రైట్ సైడ్‌లో బంతిపూలు, లెఫ్ట్ సైడ్‌లో చామంతి చెట్లు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. నా యూఎస్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ మీకు నేను మెల్లమెల్లగా అప్డేట్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. Bye bye. See you in another vlog. Be happy. Be kind to everyone.